నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుంది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్లు తిరిగి తమ విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తాయని చాలా మంది అయితే అడుగుతున్నారు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ అయిన దువేజ్ గారు కువైట్ కు చెందిన ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రోజుకి 100% ప్రారంభించడానికి ఎటువంటి సమస్య లేదు, కానీ కువైట్ ప్రభుత్వం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దశల వారీగా ప్రారంభించే నిర్ణయం అయితే తీసుకుంది. కువైట్ నుంచి ప్రయాణించే ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యం కోసం కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయనైతే తెలిపారు. కువైట్ లో ఇప్పుడు పరిస్థితులు సద్దిమణిగాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 మరమ్మత్తు పనులు కూడా పూర్తయి టెర్మినల్ 1 తిరిగి ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉందని, కువైట్ ప్రభుత్వం అనుమతులు వస్తూనే టెర్మినల్ 1 కూడా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. కువైట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు అలాగే కువైట్ దేశం యొక్క భద్రత కోసం కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ నుంచి ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ ప్రయాణికులు కేవలం ప్రయాణికులు మాత్రమే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రావాలని, ఇంకా ఇతరులు ఎవరు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకోకూడదని ఆయన అయితే తెలిపారు. ఆయన మాటల్లోనే మీరు ఆయన ఇంటర్వ్యూ అయితే వినండి. مطار الكويت آمن ومستعدين احنا للتشغيل الكامل 100%. لو تكون الحكومة اليوم اشتغلوا 100% ما عندنا مشكلة. طبعا الحكومة لها نظرة، القيادة السياسية يعني لها نظرة أن أهم شيء الأمن والسلامة المسافرين. هذا العنصر الأساسي بالنسبة لنا. يعني حتى لو كان في تكاليف مالية ولو كان في يعني تجهيزات أمنية، صحيح بعض الناس تضايق من التجهيزات الأمنية، لكن هذه لسلامة المواطنين، للحفاظ عليهم، للمحافظة على أرواحهم، للمحافظة على ممتلكاتهم. فإحنا طبعا في الكويت من ناحية الأمان أبشرك أن الحمد لله كل شيء آمن، كل شيء تمام. ఇంకా అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 ప్రారంభమైన తర్వాత ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్లు కూడా తమ విమాన సర్వీసులని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఆయన అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ అప్డేట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.